శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే శనిగ్రహ దోష నివారణ కోసం జమ్మి చెట్టుని, రావి చెట్టుని ఏ విధంగా పూజించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం. ఈరోజు తిథి శుద్ధ షష్ఠి, మధ్యాహ్నం 1:20 వరకు. నక్షత్రం పునర్వసు, సాయంత్రం 5:50 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. రవి మేషంలో సంచారము, గురువు వృషభంలోను, కుజుడు కర్కాటకంలోను, కేతువు కన్యలోను, బుధ, శుక్ర, శని, రాహువు మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఉద్యోగ వ్యాపారాల రీత్యా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే ప్రతి పని కూడా మీరు ప్రయత్నపూర్వకంగా సానుకూలంగా పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. అలాగే పెట్టుబడుల విషయంలో పెద్దగా మార్పు అనేది గోచరించటం లేదు. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపారాభివృద్ధి, దాంతోపాటు ఆర్థికాభివృద్ధి కూడా గోచరిస్తోంది. నూతన వ్యక్తులని కలిసే అవకాశము, అలాగే వారి సహాయ సహకారాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనుకుంటున్న విధంగా పనులన్నీ పూర్తి చేయడంతో పాటుగా స్థిరాస్తి వ్యవహారాలకి సంబంధించి కూడా కొంతవరకు మీరు ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దైవ దర్శనం లాంటివి చేసుకోవటము, దాన ధర్మాలు చేయటము, తీర్థయాత్రలకు వెళ్ళటము, అలాగే మీ యొక్క తల్లిదండ్రులతోటి ఎక్కువగా సమయం గడపటము, ఇలాంటి వాటిపైన మీరు ఆసక్తి అనేది కనబరుస్తూ ఉంటారు. మొత్తం మీద ఈరోజు అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి కావడంతో, అలాగే దీంతో పాటుగా ఆర్థిక అభివృద్ధి అనేది కూడా ఉంటుంది కనుక మేషరాశి వారు ఈరోజు చాలా వరకు ఆనందంగా గడుపుతారని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటము, వినటము, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి ఈరోజు ఆర్థికాభివృద్ధి, అలాగే దీంతో పాటుగా ఉద్యోగంలో కూడా కొంతవరకు మార్పులు చేర్పులు ఉండటము, అలాగే ఆశించిన విధంగా ఈ మార్పులు ఉండటంతో మీరు కొంతవరకు ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా కొంత అభివృద్ధి ఉండటం, దీంతో పాటు వ్యాపారంలో కొంతవరకు భాగస్వామ్యం లాంటివి ఉండటం, అలాగే ఆ భాగస్వామ్యం వలన ఆర్థిక అభివృద్ధికి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి జరుగుతున్న ఈ మార్పులు చేర్పుల వలన వీరు కొంతవరకు ఇబ్బంది పడుతున్నా వీరు మాత్రం ఈ మార్పులని కొంతవరకు మంచిగా తీసుకొని ముందుకు వెళతారు. అలాగే ఈ మార్పుల వలన వీరికి ఆర్థికంగా కూడా కొంత ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ వ్యాపారాలలో పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. పెట్టుబడుల విషయంలో కూడా పెద్దగా మార్పులు అనేవి గోచరించటం లేదు. ఈ రాశి వారు ఈరోజు శ్రీ రామరక్షా స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి కూడా ఈరోజు వీరి యొక్క ఉద్యోగ వ్యాపారాలు, అలాగే వీరి యొక్క భాగస్వామ్యం, దీంతో పాటు వీరి యొక్క జీవిత భాగస్వామి గురించి ఆలోచన అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు. మీ జీవిత భాగస్వామికి ఉద్యోగ వ్యాపారాలలో శ్రమ అధికంగా ఉండబోతోంది. అలాగే ఆర్థికంగా కూడా కొంతవరకు వీరికి ప్రయోజనకరంగా ఉండబోతోంది. అయితే మీకు కూడా ఉద్యోగ వ్యాపారాలలో శ్రమ అధికంగా ఉండటం, అయితే ఆర్థికంగా కొంత ప్రయోజనకరంగా ఉండటం, అలాగే ఆశించిన విధంగా కొన్ని చిన్న చిన్న మార్పులు చేర్పులు జరగటంతో మీరు ఈరోజు కొంతవరకు ఆనందంగా గడుపుతారనే చెప్పుకోవచ్చు. ఆర్థిక ప్రయోజనాల కోసం మీరు ఎటువంటి మార్పులు చేస్తున్నా అవన్నీ కూడా మీకు సానుకూలంగా ఉంటాయనే చెప్పుకోవచ్చు. సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ వ్యాపారాలు, అలాగే వారి ఆర్థిక స్థితిగతుల గురించి మాత్రం కొంత జాగ్రత్త వహించాలి. నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కొంతవరకు ఈరోజు ఆశాజనకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు ఈరోజు
విష్ణు అష్టోత్తరం చదవటం వినటం అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి మాత్రం ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి, ప్రయాణాలు అధికంగా ఉండబోతున్నాయి. ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. కోర్టు విషయాలు వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి వ్యాపారాల రీత్యా ప్రయాణాలు ఉండటం, శారీరక బడలిక శ్రమ అధికంగా ఉండటం, అలాగే కొంతవరకు రుణ బాధలు రుణ సమస్యలు అధికంగా ఉండటం, రుణ ఒత్తిళ్లు అధికంగా ఉండటం వలన సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితులు ఇవన్నీ కూడా కొంతవరకు మీకు మానసికంగా ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు ఇబ్బంది ఎదుర్కోవటము, ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వ్యాపారస్తులకి మాత్రం కొంతవరకు ప్రయోజనకరంగా కనపడుతున్న ఆర్థిక అభివృద్ధి మాత్రం ఎక్కువగా గోచరించటం లేదు. అయితే ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగ పరంగా కొంత అభివృద్ధి ఉండటము, అలాగే వీరికి కూడా ఆర్థికంగా పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. ఇక ఈ రాశి వారు మాత్రం ఈరోజు హయగ్రీవుడి యొక్క అష్టోత్తరం చదవటము వినటము అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు మాత్రం ఈరోజు వారికి ఆర్థిక పురోగతి అలాగే వారి ఉద్యోగ రీత్యా మార్పులు చేర్పులు, దీంతో పాటు సంతానానికి సంబంధించి అభివృద్ధి, స్థిరాస్తి వ్యవహారాలలో అనుకూలత ఇవన్నీ కూడా వీరికి కొంతవరకు మంచిగా ముందుకు వెళ్లేందుకు అవకాశం అనేది కనపడుతోంది. ముఖ్యంగా స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సానుకూలంగా ఉండటము, అలాగే నూతన వస్తు వాహనాలు అమర్చుకునేందుకు ప్రయత్నం చేయటము, కొత్త రుణాలు తీసుకోవటము, పాత రుణాలు తీర్చటము, అలాగే వీటితో పాటు ఆరోగ్యానికి సంబంధించి కూడా వీరికి కొంతవరకు అనుకూలత అనేది గోచరిస్తోంది. మీ జీవిత భాగస్వామికి సంబంధించి ఆర్థిక విషయాలలో అనుకూలత, అలాగే వారి ఉద్యోగ వ్యాపారాలలో కూడా కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి చేయడానికి ఎక్కువగా మీరు శ్రమిస్తూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. అయితే తప్పనిసరిగా పనులన్నీ కూడా సమయానుకూలంగా పూర్తి చేసే ప్రయత్నం మాత్రం కొనసాగిస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం వినటం అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి మాత్రం ఉద్యోగ వ్యాపారాల రీత్యా కొంతవరకు అనుకూలత, అలాగే స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలించే అవకాశాలు, దీంతో పాటుగా నూతన వస్తు వాహనాలు అమరటము, అలాగే కుటుంబంలో కొంతవరకు మంచి విషయాలు జరగటము, విందు వినోదాలు ఉండటము, శుభకార్యాలు జరగటము, మీరు బంధుమిత్రుల్ని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటుగా మీ జీవిత భాగస్వామికి సంబంధించి విద్య ఉద్యోగ వ్యాపారాలలో చక్కటి అనుకూలత అనేది గోచరిస్తోంది. అలాగే వారు ఆశించిన విధంగా వారికి మంచి పురోగతి అనేది కూడా సూచిస్తోంది. ఉద్యోగస్తులకి చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. వ్యాపారస్తులకి కూడా వ్యాపారాభివృద్ధి అలాగే ఆర్థికాభివృద్ధి అనేది గోచరిస్తోంది. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సానుకూలంగా ముందుకు వెళ్లే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు మీరు శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. అలాగే అనుకున్న విధంగా పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి అష్టోత్తరం చదవటం వినటం అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారు మాత్రం ఈరోజు వీరి యొక్క ఆర్థిక వ్యవహారాల గురించి ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరచాలి. ముఖ్యంగా శత్రువుల భయం అనేది అధికంగా ఉండబోతోంది. దీంతో పాటుగా పాత రుణాలు తీర్చడం కోసం కొత్త రుణాలు లాంటివి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నరకోశ నరదృష్టి ఎక్కువగా ఉండబోతోంది. మీ సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు ఎక్కువగా ఆకాంక్షిస్తూ ఉంటారు, కోరుకుంటూ ఉంటారు. అలాగే వారికి కావలసిన విధంగా వారి జీవన శైలి కూడా ఉండేందుకు మీరు ప్రణాళికలు అనేవి రచిస్తూ ఉంటారు. మీ జీవిత భాగస్వామికి సంబంధించి ఉద్యోగ వ్యాపారాలలో కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. అయితే వీరి ఆరోగ్యం గురించి మాత్రం మీరు ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి. ఇక ఉద్యోగ వ్యాపారాల రీత్యా కొంతవరకు ప్రయాణాలు లాంటివి ఉండటము, అలాగే శ్రమ అధికంగా ఉండటము, లేకపోతే ఉద్యోగ వ్యాపారాలలోనే కొన్ని మార్పులు చేసుకునేందుకు ప్రయత్నం లాంటివి మీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు.
కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి దండకం చదవటము, వినటము, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు మాత్రం వీరి ఆర్థిక విషయాల గురించి కొంతవరకు జాగ్రత్త వహించాలి, లేదా వీరి స్థిరాస్తి వ్యవహారాల గురించి కొంతవరకు గోప్యత వహించాలి. ముఖ్యంగా పెట్టుబడుల విషయాలలో కొంతవరకు ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే ఎక్కువగా పొదుపు పాటించేందుకు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. అలాగే ఉద్యోగ వ్యాపారాల రీత్యా కూడా పెద్దగా మార్పులు చేర్పులు అనేవి గోచరించటం లేదు. ఆర్థికంగా అభివృద్ధి అనేది ఉన్నా కూడా మీరు ఇంకా కొంతవరకు మీకు ఆర్థిక అభివృద్ధి కలగాలని, అలాగే మీరు కొంతవరకు ధనాన్ని నిల్వ చేసేందుకు ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. స్థిరాస్తి వ్యవహారాలపైన కొంతవరకు ఆసక్తి అనేది కనబరుస్తూ ఉంటారు. అలాగే మీ సంతానం గురించి, వారి విద్య, ఉద్యోగ వ్యాపారాలు, ముఖ్యంగా వారికి సంబంధించి వారి పైన కొంతవరకు స్థిరాస్తులు పెట్టాలనే ఆలోచన మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంతవరకు వాయిదా పడే అవకాశాలు, శత్రువులపైన విజయాన్ని సాధిస్తున్నట్టుగా కనపడుతున్నా కూడా కొంతవరకు మీ శత్రువులే మీ పైన విజయాన్ని సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నరకోశ నరదృష్టి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి కనుక ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామివారి పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి మాత్రం వారి యొక్క కుటుంబ శ్రేయస్సు గురించి, అలాగే నూతన వస్తు వాహనాలు, ఇంట్లో శుభకార్యాలు, దీంతో పాటు నూతన గృహప్రవేశాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బంధుమిత్రుల్ని కలవటము, అలాగే మీ యొక్క గొప్పతనం నలుగురు మెచ్చుకోవాలని, అలాగే మిమ్మల్ని మంచిగా హర్షించాలని, మీ యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి నలుగురు మాట్లాడాలి అనే ఒక ఆలోచన మీలో ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకి మాత్రం చాలా వరకు అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంది. దీంతో పాటు మీ జీవిత భాగస్వామికి సంబంధించి ఆర్థికంగా వారికి చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. ముఖ్యంగా ఈ రోజంతా కూడా స్థిరాస్తి వ్యవహారాలు, నూతన వస్తు వాహనాలు, బంధుమిత్రుల్ని కలవటం, అలాగే మీ సంతానంతో ఎక్కువగా సమయం గడపటం, వీటిపైనే మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. పెట్టుబడులకి సంబంధించి పెద్దగా శ్రద్ధాశక్తుల్ని కనపరచరు. ఇక ఈ రాశి వారు ఈరోజు హనుమాన్ చాలీసా చదవటము, వినటము, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఈరోజు ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. అలాగే దీంతో పాటు వీరికి వైద్య సంబంధంగా కూడా కొంతవరకు ఖర్చులు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉండబోతున్నాయి. మీ సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతుల గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. అలాగే వారికి ఎంతవరకు లాభసాటిగా ఉంటుందా అని చెప్పి దానికి సంబంధించి ప్రణాళికలను కూడా మీరు సిద్ధం చేసుకుంటూ ఉంటారు. పెట్టుబడులకి సంబంధించి మాత్రం జాగ్రత్త వహించాలి. అనాలోచితంగా చేసే పెట్టుబడుల వలన ధన నష్టం కలుగుతుందని గ్రహించాలి. దీంతో పాటు స్థిరాస్తి వ్యవహారాల విషయంలో కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క సోదర సోదరీమణులతోటి స్థిరాస్తి వ్యవహారాలలో కొంతవరకు మీకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి కొంతవరకు ప్రయాణాలు ఉండటము, శారీరకంగా కొంత అలసట, బడలిక ఉండటము, ఆశించిన విధంగా ఫలితాలు లేకపోవటం వలన కొంత మీరు నిరాశకి మాత్రం గురవుతూ ఉంటారు. ఈ రాశి వారు మాత్రం ఈరోజు కార్యసిద్ధి హనుమత్ మంత్రం చదవటము, వినటము, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి మాత్రం ఆర్థికంగా చక్కటి ప్రయోజనకరంగా ఉండబోతోంది. ఆశించిన విధంగా ఫలితాలు ఉండబోతున్నాయి. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే ఉద్యోగ వ్యాపారాల రీత్యా కూడా మంచి శుభ ఫలితాలు అనేవి కనపడుతున్నాయి. సంతానానికి అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, అలాగే ఉద్యోగ వ్యాపారాల రీత్యా కూడా చక్కటి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో మీకు మ్యూచువల్ ఫండ్స్లో కానీ, దీర్ఘకాలిక పెట్టుబడులలో కానీ,
ఆర్థికాభివృద్ధి అనేది గోచరిస్తోంది. మొత్తం మీద ఈ రోజంతా కూడా కుంభరాశి వారికి ఆర్థికాభివృద్ధి, పనులలో పురోగతి, ఆశించిన విధంగా పనులన్నీ సమయానుకూలంగా పూర్తి కావటము, అలాగే మీ ప్రజ్ఞాపాఠవాలకి గుర్తింపు లభించటము, దీంతో పాటు మీ ప్రతిభని నలుగురు గుర్తించటము, మెచ్చుకోవటము, కుటుంబ సభ్యులు కూడా మీకు తగిన విధంగా నడుచుకోవటము, అలాగే ఏ పనులైతే త్వరితగతిన పూర్తి కావాలని ఆశిస్తూ ఉంటారో ఆ పనులన్నీ కూడా పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు మాత్రం ఈరోజు ఆంజనేయ స్వామి వారి పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యాపారాల మీద ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. అలాగే మీలో మీరు కొంతవరకు మార్పులు చేర్పులు చేసుకునేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మీ వేషధారణ కానీ, లేకపోతే మీరు మాట్లాడే విధానం కానీ, లేదా మీ ప్రవర్తన విషయాలలో కానీ కొన్ని మార్పులు చేసుకోవటం వలన మీకు ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, అలాగే మీ కుటుంబ సభ్యులతోటి కూడా మీకు మంచి వ్యవహార శైలి అనేది కనపడుతూ ఉంటుంది. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉంది. పెట్టుబడుల విషయాల్లో కూడా కొంతవరకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. కొత్త ఉద్యోగాన్వేషణ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే నూతన వ్యాపారానికి సంబంధించి కొంతవరకు ప్రణాళికలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భాగస్వామ్యంలో ఉన్న వారికి మాత్రం కొంత ఇబ్బందులు అనేవి కనపడుతూ ఉంటాయి. అయితే ఆర్థికంగా నెమ్మదిగా పురోగతి వైపుగా ముందుకు వెళతారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు ఈరోజు అనంత పద్మనాభ స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శనివారం సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. శనివారం సందర్భంగా జాతక శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాలు తొలగింపజేసుకోవటానికి దేవతా వృక్షాలను ఏ విధంగా పూజించాలో నేటి శ్రీరస్తు అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా శనివారం సందర్భంగా రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు దగ్గర పసుపు కుంకుమ వేసి రావి చెట్టు మొదట్లో ఒక దీపాన్ని వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం ద్వారా శని దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే నల్ల నువ్వులు కలిపిన నీళ్లు, నల్ల మినుములు కలిపిన నీళ్లు రావి చెట్టు మొదట్లో పోసి ధూపం వేసి రావి చెట్టు దగ్గర ఆవు పాలు నైవేద్యంగా సమర్పించడం ద్వారా శని దోషాలు తొలగింపజేసుకోవడంతో పాటుగా ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. ఆర్థికంగా బాగా కలిసి రావాలంటే, ఆదాయ మార్గాలు పెరగాలంటే, శని దోషాలు తొలగిపోవాలంటే ఇలా రావి చెట్టు దగ్గర ప్రత్యేకమైన విధి విధానాన్ని పాటించాలి. అలాగే ఈరోజు దేవాలయంలో ఉన్నటువంటి జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళటం, జమ్మి చెట్టు దగ్గర ఆవ నూనెతో దీపాన్ని వెలిగించడం, జమ్మి చెట్టు చుట్టూ 8 ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా జాతకంలో ఉన్న శనిగ్రహ దోషాలు, రాశిపరంగా ఉన్న శనిగ్రహ దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. జమ్మి చెట్టు మొదట్లో నల్ల ద్రాక్ష, ఇంగువ పొడి ఉంచి ఆ తర్వాత జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం ద్వారా తీవ్రమైన శని దోషాలను తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ నాలుక కేవలము పదార్థాలు తినడానికి కాదు, ఇవన్నీ ఇచ్చిన వాడి నామము పేరు చెప్పేటప్పటికీ దాని రుచిలో సంతోషం పొందాలి. ఈ రుచి కాదు. అందుకే పాలు మీగడల కన్నా, పంచదార తేనెల కన్నా శ్రీరామని నామం ఎంత రుచిరా, ఎంత రుచి, ఎంత రుచి, ఎంత రుచిరా ఆమ్రేడితం. ఎంత రుచి, ఎంత రుచి, ఎంత రుచి అంటే రామనామం పలుకుతుంటే అబ్బా ఎంత సంతోషం, ఆ రుచి నాకు తెలిసింది రామా, అది తెలుసుకోవడానికి తిను. అందుకు నాలుక యొక్క వైభవం ఏమిటో దేన్ని కీర్తించి తరించిపోవచ్చో, ఒక్క మాటతో ఎంత కష్టంలో ఉన్నవాడికి ఉపశాంతినివ్వచ్చో తెలుసుకుని ఇది నాకు ఈశ్వరుడు ఇచ్చాడు అని మాట మాట్లాడే ముందు మూలాన్ని తెలుసుకుని నీ మాటని 10 మంది ప్రయోజనం కొరకు నువ్వు వెచ్చించగలవా? అప్పుడు అది భక్తి. అప్పుడు వాడికి పూజామందిరం, ఈ లోకమంతా పూజామందిరమే. వివేకానందుడు అంటాడు, ఇంట్లో పూజామందిరంలో పూజ చేయడం మంచిదే, కానీ పూజామందిరంలోనే చచ్చిపోతానండం మాత్రం తప్పు. ఈ ప్రపంచం పూజామందిరం కావాలి నీకు. అప్పుడు జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన,
చేతులు కదులుతుంటాయి మాటలు మాట్లాడుతున్నప్పుడు. మాటలు మాట్లాడుతూ చేతులు కదులుతున్నాయి అనుకోండి, అవన్నీ ఈశ్వరుడికి సంబంధించిన ముద్రలు అయిపోతాయి. ఎప్పుడు దాని మూలంతో అనుసంధానమైతే. ఈ చెయ్యి ఇలా కుర్చీ మీద ఉన్న చెయ్యి ఇలా లేవదు, కొంతమందికి ఇలా కదలదు, ఇలా వంగదు, ఏదో ఇలాగో ఎలాగో ఉండిపోతుంది. ఉండిపోతే ఆ చెయ్యి కొంచెం కదలడానికి, ఆ వేళ్ళు ఇలా కదలడానికి విద్యుద్ఘాతాన్ని ప్రయత్నపూర్వకంగా పెట్టించుకుంటున్నారు. ఎంత బాధపడుతున్నారో, ఎన్ని ఔషధాలు తీసుకుంటున్నారో, ఎంత కష్టపడుతున్నారో. 10 మందిలోకి వచ్చేటప్పటికే ఆ చెయ్యి కదలక వాడు ఎంత బాధపడుతున్నాడో. ఈశ్వరా, ఈ చెయ్యి కదులుతోందంటే నీ అనుగ్రహం. కదులుతోంది కాబట్టి గౌరవంగా ఇలా తినగలుగుతున్నాను. ఏ కదలికలు నువ్వు ఈ చేతికిచ్చావో ఆ చేతి కదలికలు వేరొకరి భయానికి కారణము కాకుండుగాక. ఇలా నా చెయ్యి ఎప్పుడూ ఉండకుండుగాక, నా చెయ్యి ఇలా ఉండుగాక. ఏం బెంగపెట్టుకోకండి, అండానికి పనికి రావాలి. ఈ కదలికలను ఇచ్చినవాడు ఈశ్వరుడని గ్రహించి కదలికలను 10 మంది మంచికి ఉపయోగించిన నాడు అవి అన్నీ మంత్ర సంబంధమైన ముద్రలే. ఇప్పుడు భక్తి పూజామందిరంలో కూర్చుని చేస్తావా? ఇంద్రియాల యొక్క కదలికలలో ఈశ్వరుణ్ణి అనుసంధానం చేస్తే నువ్వు ఇలా అనడానికి ఎందుకు భయపడతావు? రేపు పొద్దున్న అడిగేవాడు ఉన్నాడు, ఏరా నీకు కదలికలు ఇచ్చాను, ఎన్ని మాటలు ఇలా చూపించావు లోకానికి, ఎందుకురా నీకు మళ్ళీ కదలికలు, ఎందుకురా నీకు చెయ్యి కదలాలి, ఎందుకురా నీకు మనుష్య జన్మ అని వాడు అడిగితే నేనేం చెప్పను జవాబు? అది భక్తి. భక్తి విస్తృతి పొందితే ఏ కదలికలైనా మూలానికి వెళ్ళి ఈశ్వరుడితో కలుపుకుంటాడు. గతి ప్రాదక్షిణ్య, లేచి నడవడం మొదలుపెట్టాడు, అనవసరంగా తిరగడం. ఏం తోచట్లేదండి, అలా పోతున్నాడు కాసేపు అని పిచ్చాపాటి తిరగడానికి, అర్థం లేని చూపులు చూడడానికి, అక్కర్లేనివి వినడానికి తిరగడం. ఆయన బయటికి వెళ్ళాడు, ఆయన నడిచాడు అంటే ఏదో ప్రయోజనం ఉంది. ఆ ప్రయోజనం ఉంటేనే నడుస్తాడు. ఎందుకో తెలుసా? నడవాలి అంటే ఈ కాళ్ళు పనిచేస్తే కదూ, ఈ కాళ్ళకి కదిలే శక్తి ఇచ్చాడు ఈశ్వరుడు. కదిలాను అంటే దానికి ఒక పరమార్థం ఉండాలి. నేను నడిచి వెళ్ళాను అంటే ఏదో ప్రయోజనం ఉండాలి దానికి. అంతేకాని అక్కర్లేని నడక, అర్థం లేని నడక. చూడండి, ఏదో కాసేపు టైం కిల్లింగ్ అని అంటారు. వీ నీడ్ నాట్ కిల్ ది టైం, టైం ఎలోన్ కిల్స్ అస్. మనం టైంని కిల్ చేయడం ఏమిటి? టైమే మనని కిల్ చేస్తుంది. ఎప్పటికైనా కాలము మనని సంహరిస్తుంది, కాలాన్ని మనం సంహరించలేము. కాలోహి బలవాన్ కర్త. అటువంటి కాలమునందు నడకలో ఈశ్వరుడిచ్చిన అనుగ్రహం ఈ నడక. ఆయన అనుగ్రహించి ఉండకపోతే, ఈ కాళ్ళు కదలకపోతే నా బతుకు ఎలా ఉండుండేది? అప్పుడు నువ్వు అనవసరంగా నడవగలవా? 2 అడుగులు వేసావనుకో, అక్కర్లేని చోటికి అక్కర్లేని బుద్ధితో తమకంతో 2 అడుగులు వేస్తే, ఎప్పుడు ఎందుకు ఎలా అడుగులేశావో నాకు తెలుసని ఇలా ఈశ్వరుడు చూపిస్తే నా బతుకు ఏమైపోతుంది? వద్దు మహాప్రభో, నేను వెళ్ళను, వాడు ఇప్పుడూ చూస్తుంటాడు, అంతటా ఉన్నాడు, నాకొద్దు. అది భక్తి.